మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్సే లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. రైట్, ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలా లేదా అన్న అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సిబిఐకి ఆదేశించింది. ఈ కేసులో సిబిఐ ఇప్పటి వరకు అస్పష్టంగా వ్యవహరిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా తమకు ఏం కావాలో స్పష్టంగా తెలియజేస్తే దానికి అనుగుణంగా ముందుకు వెళ్తామని ధర్మాసనం తెలిపింది. ఈ విషయంలో 2 వారాల్లో స్పష్టత ఇవ్వాలని సిబిఐని ఆదేశించింది. జస్టిస్ సుందరేష్, జస్టిస్ సింగ్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులైతే జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో విస్తృత కుట్ర కోణాన్ని వెలికి తీయే వరకు సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ కూడా సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలంటూ సునీత కోర్టునైతే ఆశ్రయించారు. ఈ కేసులో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం అయితే గత డిసెంబర్ 10న కేవలం కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి అనే ఇద్దరి పాత్రపైనే దర్యాప్తుకు అనుమతి ఇస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె వ్యాజ్యకారణ దరఖాస్తు అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ క్రమంలో సిబిఐకి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పద్మ. ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అయితే పూర్తి స్థాయి అయితే ఏదైతే హత్యకి సంబంధించి సునీత అయితే సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే చిలికి గాలివానగా మరి చివరికి తారాస్థాయికి అయితే చేరుకునే విషయం అయితే అందరికీ తెలిసిందే. ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే పూర్తి స్థాయి 2 రాష్ట్రాల్లో ఒక హాట్ ట్రాఫిక్ గా నడుస్తుంది. అయితే మొత్తానికి సునీత ఏదైతే పిటిషన్ దాఖలా చేస్తుందో ఆ యొక్క పిటిషన్ మేరకైతే పూర్తి స్థాయి అయితే విచారణ చేపడుతున్నారు. అదేవిధంగా గతంలో సిబిఐ కోర్టు కూడా ఆ యొక్క విచారణ నిమిత్తాన్ని కూడా ఎవరైతే దోషులు ముద్దాయిలు ఉన్నారో వారందరినీ కూడా విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే ఆ ఇద్దరు కూడా పూర్తి స్థాయి అయితే విచారణకి హాజరైతేనే ఈ యొక్క కేసు అనేది ఒక కొలిక్కి వస్తుందనేసి కూడా పలు రకాల విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే సునీత ఒంటరి పోరాటం అయితే చేస్తుంది. అయితే ఈ యొక్క పోరాటం ఫలిస్తుందా ఫలిదనేసి కూడా ఒకవైపు ఆ కుటుంబానికి ఒక ఇదోగతిగా ఉంటే ప్రస్తుతం అయితే కోర్టులో అయితే ఏదైతే ఈ యొక్క కేసు విషయంలో అయితే పూర్తి స్థాయి అయితే ట్రయల్ కేసులో కూడా సునీత ఇచ్చిన వాగ్మూలం ప్రకారమే, అదేవిధంగా సిబిఐ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే అయితే ఎవరో దోషులు అనేసరి కూడా తమ చెప్తేనే వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయి అయితే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయి అయితే ట్రయల్ కేసులోనే ట్రయల్ కోర్టులోనే తీర్పు సవాల్గా సుప్రీంలో అయితే సవాల్గా మారిందని కూడా పూర్తి స్థాయి అయితే మనకు తెలుస్తుంది పద్మ. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుందని కూడా పలు రకాల ఆరోపణలు వినిపించిన సంగతులు అయితే అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో చూస్తే మొత్తానికి పూర్తి స్థాయి అయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు నిందితులు అనేది కూడా ధర్మాసనం కూడా పూర్తి స్థాయి అయితే చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఎవరైతే ఈ యొక్క సిబిఐకి సంబంధించి సిఐడికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సిబిఐకి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయి అయితే ఒక ప్రశ్నార్థంగా కూడా మారిందనేసి అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఎవరు ఈ యొక్క నిందితులు అనేది కూడా సునీత ఇచ్చిన వాగ్మూలం ప్రకారమే అయితే వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటామనేసి కూడా చెప్పడం జరిగింది పద్మ. అంటే సునీత ఇచ్చిన పిటిషన్ ఎలాంటి అంశాలు ప్రస్తావించడం జరిగింది? అసలు వారి తరపున న్యాయవాది ఎలాంటి విషయాలు బయట తీసుకొచ్చారు? అసలు పూర్తి స్థాయి అయితే సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ అనేసి అనుకోవచ్చు. మొత్తానికి సునీత ఇచ్చిన ఏదైతే పారాగ్రాఫ్ ఉందో దాదాపు 2 పేజీల మేరకు కూడా ఆమె పిటిషన్ దాఖలా చేయడం జరిగింది. ఆ యొక్క పిటిషన్ లో ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కూడా ఆ ఇద్దరిని తీసుకొస్తేనే ఈ యొక్క కేసు కూడా కొలిక్కి వస్తుందని కూడా స్పష్టంగా అయితే పొందుపరిచింది. అయితే ఆ ఇద్దరు కూడా ఎప్పుడు వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారని కూడా వేచి ఉండాల్సిందే పద్మ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.